Hi friends, this is Ambika. It's my cooking హాయ్ time. హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు లంచ్లోకి వచ్చేసి బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. దానికోసం అయితే టమాటో, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు, బెండకాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మామూలుగా బెండకాయ పులుసు అయితే మా పెద్దమ్మాయికి అయితే అస్సలు ఇష్టం ఉండదు. పొద్దున్న మార్నింగ్ అన్నాను, అమ్మ ఈరోజు లంచ్ బాక్స్లోకి బెండకాయ అయితే చేస్తున్నాను అని. అమ్మ వద్దమ్మా ప్లీజ్ అమ్మ అని బతిమాలింది. నేనైతే అన్నాను అన్ని కర్రీస్ తినాలమ్మా అన్నాను. సర్లే అమ్మ అయితే కొద్దిగా పచ్చడి అయితే వేయవా బాక్స్లో అంది. సర్లే ఓకే వేస్తానులే అన్నాను. గ్యాస్ వెలిగించుకుని దాకా అయితే పెట్టుకున్నానండి. 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను, చిల్లీస్ కూడా. వాటిని అయితే బాగా మగ్గబెట్టుకుందాం. నిన్నైతే పిల్లలైతే చాలా అల్లరి చేసి అన్నీ పీకేశారండి. ఈరోజు అవన్నీ సర్దుకుని మొత్తం పనంతా ఈరోజు అయ్యేటప్పటికే 12 అయితే అయిపోయింది. దీంట్లోకైతే కొద్దిగా పసుపు, ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గుతాయని. పసుపు అయితే మాది ఆడించిన పసుపు అండి, అందుకే కలర్ అయితే అలా ఉంది. ఇంకేంటండి, ఈరోజు మీ ఇంట్లో ఏం కర్రీ చేశారో కామెంట్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి సపోర్ట్ చేయండి. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి. టమాటాస్ అయితే వేసుకుంటున్నాను. ఒక టమాటా అయితేనే కట్ చేసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ టమాటా వేస్తే బాగోదని. బెండకాయ పులుసులో చాలామంది టమాటా అయితే వేసుకోరు, నేనైతే వేసుకుంటాను. టేస్ట్ అయితే బాగుంటుందండి. బెండకాయలు కూడా వేసేసుకుంటున్నాను. వాటిని కూడా వేసేసుకుని తిప్పుకుని మూత పెట్టుకుని కొద్దిసేపు మగ్గనివ్వాలండి. నిన్న మా అమ్మాయిలిద్దరూ అయితే వీడియో చేశారు. వాళ్ళు ఏంటంటే సెల్ఫీ స్టిక్ కొన్నానన్నాను కదండి, దానికి ఫోను అటాచ్ చేసుకుని సాంగ్స్ అన్నీ పెట్టుకుని డాన్సులు అయితే వేశారు. ఓ పక్కన రైస్ పెట్టాను, ఓ పక్కన కర్రీ పెట్టాను. రెండు కూడా అవుతున్నాయి. 11 అయితే అవుతుంది, పిల్లలకి క్యారేజ్ పంపించాలండి. ఇవైతే మగ్గిపోయినాయి. కారం అయితే వేసుకుందామండి. 2 స్పూన్స్ కారం అయితే వేసుకుంటాను నేను. మామూలు డైలీ కర్రీస్లో 2 స్పూన్స్ అయితే వేస్తాను. ఇది పులుసు కదండి, అందుకని ఇంకొక స్పూన్ యాడ్ చేసుకున్నాను ఎక్స్ట్రా. వీటిని అయితే కలుపుకొని కొద్దిసేపు అయితే ఉంచుకుంటే పచ్చివాసన అనేది పోతుంది. అందరూ అనుకుంటున్నారు ఏ కర్రీ, మామూలు కర్రీస్ కూడా వీడియోస్ పెడుతున్నారు ఎందుకు అని. అయితే నేను రోజు నా లైఫ్లో జరిగేది పెడుతున్నానండి. వంటగదికి పరిమితం కదండి. వాటర్ అయితే వేసేసుకున్నాను, కలుపుకొని అయితే ఉంచుకున్నాను. బెండకాయలో ఈ ముక్క అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఇలాగా అనగానే విడిపోతుంది అది. అయితే ఇప్పుడు మూత పెట్టుకుని మరిగిన తర్వాత పులుసు అయితే వేసుకోవాలండి. దానికోసం కొద్దిగా చింతపండు తీసుకుని అదైతే పులుసు పిసికేసుకుని పక్కన పెట్టుకున్నాను. పులుసు కూడా వేసేసుకున్నాను. కొత్తిమీర కొంచెం వేసుకున్నానండి. పులుసులో కొత్తిమీర అయితే చాలా బాగుంటుంది కదా. ఇది నా ఇంట్లో నేను ఎలా అయితే న్యాచురల్గా మాట్లాడుకుంటానో అలాగే మాట్లాడుతున్నాను, మీరెవరూ ఏమనుకోవద్దు. పులుసు అయితే బాగా మరుగుతుంది. కొత్తిమీర వేసాను కదండి, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. రైస్ కూడా అయిపోయింది. అయితే రైస్ పిల్లలకి క్యారేజ్ పెట్టేసి మిగతాది హాట్ బాక్స్లో వేసేసుకున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే పెట్టేసుకుని రెడీ చేసేసుకున్నాను. వాటిని కూడా వీటిలో పెట్టేసుకుని వాటర్ బాటిల్, స్పూన్లు, అలాగే కర్చీప్ కూడా పెట్టేశాను పిల్లలకి. అయితే మా మామయ్య గారు వస్తానన్నారు పిల్లలకి లంచ్ బాక్స్ పట్టుకెళ్తానికి. వాటి కోసం అయితే వెయిట్ చేస్తున్నానండి. ఇంకా నా కోసం చాలా పని అయితే వెయిట్ చేస్తుంది. ఆ పని ఏంటో మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి. నెక్స్ట్ క్యారీ అయితే Thank you for రెడీ watching. చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.